ప్రైజ్ ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ యోగ్యత అర్హత నాకు లేనప్పటికీ తన పరిచర్యకు యోగ్యురాలుగా ఎంచి నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి నేను మొదటిగా వేలాది వందనాలు చెల్లిస్తున్నాను. అంత మాత్రమే కాదు, ఈ అవకాశం ఇచ్చిన సంఘ కాపరికి, కూడి వచ్చిన సంఘస్థులందరికీ నా యొక్క నిండైన వందనాలు. ఒక మాట ప్రార్థనతో మన వాక్యాన్ని మొదలు పెట్టుకుందాం. పరిశుద్ధుడా, జీవంగల మా దైవమా, జీవాధిపతి, స్తుతులకు పాత్రుడా, నీకు లెక్కలేని స్తుతుల స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, ఈ పరిశుద్ధ దినమున నేను స్తుతించుటకు, నేను ఆరాధించుటకు నీవిచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవ, దినాలని ఆశతో మేమందరం వచ్చి ఉండగా నా తండ్రి, నా నోట నీ మాటలు ఉంచవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ప్రతి మాట నీ మాటగా మాకందరికీ నేను హెచ్చరిక మాటలుగా ఉండుటకు నీ కృపను దయచేయండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు నీ మాత్రమే పొందుకొనమని యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తిరిగి దేవుడు మనల్ని క్రిస్మస్ సీజన్లో ప్రవేశింపచేసినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు. చాలామంది ఈ సమయం, ఈ సీజన్ చూడడానికి ఆశపడ్డారు, కానీ వారు మన మధ్యలో లేరు. వారికంటే మనం ఏమి యోగ్యులము కాదు, కానీ దేవుని కృప, దేవుని కనికరము మన పైన ఉన్నందుకు మనము సజీవులుగా సంతోషంగా మందిరములో దేవుని ఆరాధించగలుగుతున్నాం. ఈ క్రిస్మస్ సందర్భంగా ఎన్నో మెసేజెస్ మనం వింటూనే వచ్చాం కదా. మనం బై బర్త్ క్రిస్టియన్స్ కాబట్టి సండే స్కూల్ ఏజ్ నుంచి కూడా మనం క్రిస్మస్ చేస్తూనే ఉన్నాం. అయితే ఈ క్రిస్మస్ ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండగ. సహజంగా కొన్ని పండగలు ఒక ప్రాంతానికి లేకపోతే ఒక దేశానికి పరిమితమై ఉంటాయి. అంటే ఒక దేశానికే పరిమితం. కానీ యేసు ప్రభు యొక్క జన్మము లేకపోతే జన్మదినము ప్రపంచ వ్యాప్తముగా జరుపుకునే పండగ. యేసు క్రీస్తుని నమ్మని దేశాల్లో కూడా ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఒక రోజుతో దేవుని జన్మదిన వేడుక అయిపోదు, కానీ కొన్ని నెలలు నవంబర్ నుంచి స్టార్ట్ అయితే జనవరి వరకు కూడా ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకోవడము విశేషము. అయితే క్రీస్తు పుట్టుక మనకు పండగ అయితే, ఒక పాపి యేసు ప్రభువును అంగీకరించి దేవునిలో జన్మించడము అది పరలోకానికి పండుగ. హల్లెలూయా. దేవుడు పుట్టిండని మనము పండగ చేసుకుంటాము, కానీ బైబిల్లో ఏముంది అంటే, ఒక పాపి రక్షింపబడితే అది ఎక్కడ విందు? పరలోకములో విందు, పరలోకములో పండుగ జరుగుతుంది. మనం చేసే ఈ సంబరాలు, ఈ సంతోషాలు, వీటి వల్ల దేవునికి సంతోషము లేదు. వాస్తవాన్ని చెప్పాలి అంటే మనము పడే ఈ సరదాల్లో, ఈ సంబరాల్లో ఎవరికి సంతోషం? మనకే సంతోషం, అవునా? దేవుడు సంతోషించాలి అంటే పండగ ఎవరిది? జన్మదినం ఎవరిది? యేసు ప్రభుది. కాబట్టి ఆయన సంతోషించాలి అంటే ఏం జరగాలి? రక్షణ కార్యము జరగాలి. క్రిస్మస్ అనేది ఒక ఆచార పండగ కాదు, కానీ అది ఏం పండగ అంటే మన హృదయంలో జరగాల్సిన రక్షణ పండగ. ఏదో ఒక 1 month మనము సంబరాలు చేసి మళ్ళీ రొటీన్ లైఫ్ గడపడము అనేది దేవుని యొక్క ఉద్దేశము కాదు. మన హృదయములో రక్షణ కార్యము జరగడమే నిజమైన క్రిస్మస్. ఇది ఒక ట్రెడిషనల్ ఫెస్ట్ కాదు, కానీ ఒక పాపి యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి తన హృదయములో యేసు ప్రభువుకు స్థానం ఇవ్వడమే నిజమైన క్రిస్మస్. సహజంగా మనం ఈ క్రిస్మస్ సీజన్లో ఏం చేస్తుంటామంటే, మన ఇళ్ళను శుభ్రం చేస్తూ ఉంటాం కదా, చాలా బిజీగా ఉంటాం. దాన్ని బట్టే ఈరోజు చాలామంది మందిరానికి రాలేరు. అయితే ఈ ఇల్లు శుద్ధి ఎంత అవసరమో అంతకంటే కూడా మన హృదయ శుద్ధి ఇంకా అవసరం. మన హృదయాన్ని శుద్ధి చేసుకోవడమే నిజమైన క్రిస్మస్. ఈ విధంగా చెప్తూ పోతే క్రిస్మస్లో ఉన్న పరమార్థాలు చాలా ఉన్నాయి. ఈరోజు మన
మనము ధ్యానించుకున్న చదువుకున్న వాక్యము లూకాసు వార్త 1వ అధ్యాయము 75వ వచనంలో చివరి భాగం చదువుకున్నాం. 75వ వచనంలో మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగచేసెను. పరమ తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసు ప్రభువును లోకానికి పంపించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మనము శత్రువుల చేతి నుంచి విడిపింపబడి, మన శత్రువు ఎవరు అనగా అపవాదే మన శత్రువు. సహజంగా మనం ఏమనుకుంటామంటే, మనతో ఎవరైనా పోట్లాడితే వాళ్ళే మన శత్రువు. వాస్తవానికి మనుషులు ఎవరు మనకు శత్రువులు కాదు. మనుషులందరికీ శత్రువు ఎవరంటే అపవాది. ఆ అపవాది చేతిలో నుంచి మనల్ని విడిపించి మనము జీవిత కాలం అంతా నిర్భయమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగా నీతిగా ఆయనను సేవించడానికి పరమ తండ్రి కుమారుడైన యేసు ప్రభువును మనకు అనుగ్రహించాడు. అదే రక్షణ కార్యము. అనుగ్రహింపబడిన యేసు ప్రభువును మనము అంగీకరించడమే రక్షణ. సో ఈ ప్రత్యేకమైన సందర్భంలో ఆనాడు క్రిస్మస్ జరిగినప్పుడు, యేసు ప్రభు యొక్క జననము జరిగినప్పుడు ఏమేమి సంగతులు జరిగినాయో, మరి మనం ఈరోజు ఏం చేయాలో అనే విషయాలను మనము ధ్యానించుకుందాం. మన ధ్యానాంశం ఏంటి అంటే, క్రీస్తు జన్మదిన సందర్భంగా ఆ రోజు ఏమి జరిగినాయో వాటిని ధ్యానిస్తూ ఈరోజు మనమేమి చేయవలసిన వారమై ఉన్నాము అనేది మన ధ్యానాంశం. మొట్టమొదటిగా చూసినట్లయితే, తండ్రి తన కుమారుని లోకానికి ఇచ్చినాడు. క్రీస్తు జన్మ సందర్భంగా ఏం జరిగింది అంటే, 2024 సంవత్సరాల క్రితము పరమ తండ్రి తన కుమారుడైన యేసు ప్రభువును లోకానికి ఇచ్చినాడు. మనందరికీ కంఠస్థం వచ్చిన మాట యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. సండే స్కూల్ పిల్లలు కూడా చెప్తారు కదా, చెప్పండి ఒకసారి. ప్రేమించెను ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. పరమ తండ్రి మనలను ప్రేమించి తన కుమారుడైన యేసు ప్రభుని ఏం చేసిండు? మన కోసము ఇచ్చేసిండు, అనుగ్రహించిండు. ఇది మనము ప్రతి సంవత్సరం వింటున్న సువార్త. పరమ తండ్రి తన కుమారుని ఇచ్చివేసిండు కాబట్టి మనకు రక్షణ వచ్చింది, మనకు పండగ అయింది. మనం హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ అని చెప్పుకుంటున్నాం కదా. అయితే ఈ సువార్త ఇలానే వింటూ మరి మనం చేయాల్సిన బాధ్యత కూడా అందులో ఉంది. ఏముంది అంటే, తండ్రి ఎలా అయితే తన కుమారుని అనుగ్రహించిండో, మనము తల్లిదండ్రులమైన మనము కూడా మన పిల్లలను సేవకు ఇవ్వవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే యేసు ప్రభువు లోకానికి వచ్చి రక్షణ అనుగ్రహించి ఆయన మరణించి తిరిగి లేచి ఆరోహణమైపోయేటప్పుడు చెప్పిన మాట ఏంటంటే, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించుడి. ప్రకటించాలంటే ఎవరు ప్రకటించాలి? మరి మనుషులమైన మనము ప్రకటించాలి. ఈ సందర్భంలో అమెరికాలో ఉన్న ఒక తల్లి కోసం చెప్పాలని ఇష్టపడుతున్నా. ఒక తల్లికి 13 మంది కుమారులు అంట. ఎంతమంది కుమారులు? 13 మంది కుమారులు. అయితే ఈ 13 మంది కుమారులను కూడా అమెరికాలో ఉన్న ఈ తల్లి సౌత్ ఆఫ్రికాకు మిషనరీలుగా పంపించిందంట. ఎలా పంపించిందంటే, ఫస్ట్ ఒక కుమారుని పంపించింది. ఆ సౌత్ ఆఫ్రికాలో ఉన్న ప్రజలు ఆ కుమారుని చంపేసిండ్రు. నెక్స్ట్ ఏం చేసింది? ఇంకో కుమారుని పంపించింది. ఆ కుమారుని కూడా వాళ్ళు ఏం చేసారు? చంపారు. ఇలా క్రమముగా 13 మంది కుమారులను సువార్త సేవకై మిషనరీలుగా సౌత్ ఆఫ్రికాకు పంపించింది. ఆ 13 మంది కూడా ఏమైపోయారు? చనిపోయారు. అయితే చనిపోయిన తర్వాత
విలేకరులు వచ్చి తల్లిని అడిగిందంట, అయ్యో ఈమె ఎంత బాధలో ఉండొచ్చో అని ఈమె ఇంటర్వ్యూ చేసి అడిగినప్పుడు తల్లిని అడిగిందంట, అమ్మ నీవు 13 మంది కుమారులను సౌత్ ఆఫ్రికాకు పంపించేస్తున్నావు కదా, మరి నీకు ఏమనిపించింది? ఒక కుమారుడినైనా నా కోసం ఉంచుకోలేనే, వృద్ధాప్యంలో నాకు సహాయం చేస్తారని ఉంచుకోలేనే అన్న ఆలోచన ఏమైనా వచ్చిందా నీకు? బాధలో ఉన్నావా అని అడిగితే ఆ తల్లి అన్న మాట ఏంటంటే, నాకు బాధ అయితే ఉంది కానీ ఏం బాధ ఉంది తెలుసా, ఇంకో కుమారుడు లేడు నాకు, ఇంకో కుమారుడు ఉంటే కూడా ఏం చేసేదాన్ని, ఆ కుమారుని కూడా నేను సేవకై పంపించేదాన్ని. ఇలాంటి తల్లిదండ్రులు నేటి సమాజంలో అవసరమై ఉన్నారు. అన్న లాంటి తల్లి సమూయేలు ఏ విధంగా అయితే పాలు విడవగానే ఏం చేసింది, మందిరంలో వదిలిపెట్టింది. ఆ సమూయేలు ఆ చిన్ననాటి ప్రాయంలోనే విధేయత నేర్చుకున్నాడు. రాగానే ఏలికి మ్రొక్కెను అని ఉంటుంది వాక్యంలో, దేవునికి ఆయన సేవ చేశాను అని ఉంటుంది. అయితే ఇట్టి విధేయత ఎక్కడి నుంచి వచ్చింది సమూయేలుకు అంటే తల్లి నేర్పించింది. నేటి సమాజంలో ఉన్నారు మన పిల్లలు, ఇంట్లోనే విధేయత చూపించారు. ఆ తల్లి ఎలా పెంచిందో మరి. మోషే తల్లిని కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, పెరిగింది ఐగుప్తు రాజకోటలో అయినా తల్లి ఎలా పెంచింది, తన దేవుని గురించి ఆయనకు మొత్తము నేర్పించింది. మన మెథడిస్ట్ స్థాపకుడైన జాన్ వెస్లీ వాళ్ళ తల్లి అయిన సుసానా వెస్లీ కూడా తన పిల్లలను మిషనరీలుగా తయారయ్యేటట్టు పెంచింది. మరి నేటి సమాజంలో ఉన్న మనము తల్లిదండ్రులుగా ఏం చేయాలి, మన పిల్లలను సేవకి ఇవ్వడానికి ముందుకు రావాలి. ఈ సువార్త ఏ క్రిస్మస్ అయితే మనం చేస్తున్నామో, ఏ సంబరాలు చేస్తున్నామో, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, ఈ క్రిస్మస్ సువార్త అందరి వరకు ఇంకా చేరలేదు. వారికి చేరాలి అంటే సేవకులు లేవాలి. తల్లిదండ్రులుగా మన పిల్లలను ఒక డాక్టర్, ఒక ఇంజనీర్, ఇంకేమైనా మంచి మంచి హోదాల్లో తయారు చేయడానికి ఇష్టపడతాం, కానీ సేవకు సమర్పించుకుందామనే ఆలోచన మనకు వస్తుందా? ఇలాంటి సమర్పణ మనం కలిగి ఉండాలని దేవుడు మన నుంచి ఆశిస్తున్నాడు. ఇక రెండో పాయింట్ చూసినట్లయితే, ఫస్ట్ ఏంటంటే తండ్రి తన కుమారుడైన యేసు ప్రభుని ఇచ్చేశాడు కాబట్టి మనము కూడా మన పిల్లలను ఏం చేయాలి, సేవకు సమర్పించాలి. రెండోది ఏంటంటే కుమారుడైన యేసు ప్రభువు తన భాగ్యాన్ని వదిలిపెట్టి లోకానికి వచ్చాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదవండి ఒకసారి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. యేసు ప్రభుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. తండ్రి మాటకు విధేయత చూపించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన మహిమను విడిచి లోకానికి వచ్చేసాడు. ప్రభు ఎంతగా తగ్గించుకున్నాడంటే తన మహిమను వదిలేశాడు, మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపము దాల్చుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనను. ఎంతగా తగ్గించుకొనను అని ఉంటే ఇంకా ముందు చూసినట్లయితే శిలువ మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకొనెను. పరలోకంలో తనకున్న భాగ్యము, అందరి చేత స్తుతింపబడే ఆ భాగ్యము వదిలిపెట్టి యేసు ప్రభువు లోకానికి రావడము జరిగింది. అనేక సంవత్సరాల నుంచి ఈ క్రిస్మస్ చేస్తున్న మనము కూడా మనకున్న కొన్ని భాగ్యాలను విడిచిపెట్టి దేవుని పని చేయడానికి మనము సమర్పించుకోవాలి. ప్రభువు నా మహిమను నేను వదలా అనుకొనింటే మనకు రక్షణ వచ్చేదా? తన భాగ్యాన్ని విడిచిపెట్టి ఆయన రాకుండా ఉండుంటే మనకి రక్షణ వచ్చేది కాదు. అయితే ఈ రక్షణ సువార్తను తెలుసుకున్న మనము మన కంఫర్ట్ జోన్ని పక్కన పెట్టి మనము కూడా కొన్ని శ్రమలు సహించి ఈ సువార్తను ఇతరులకు ప్రకటించడానికి సిద్ధపడాలి. సేవా నిమిత్తము మనం మన భాగ్యాలను వదిలిపెట్టాలి.
మనము మిషనరీల చరిత్రను చదివినట్లయితే కన్నీరు వస్తాయి మనకు అసలు. విలియం కేరీ కానీ ఇంకా చాలామంది ఉన్నారు, మన వ్యవస్థాపకుడైన జాన్ వెస్లీ కానీ మనీ మిషనరీస్ ఉన్నారు. వారి చరిత్రను మనం చదవాలి. చదివితే మనము ఇంత సంబరంగా హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ చెప్పుకోవడానికి కారణం ఎవరు? ఆ మిషనరీసే. మన జీబీ గార్డెన్ ద్వారా అయినా కానీ మీరంతా ఏం చేసిండ్రు? వాళ్ళ మంచి దేశాలు అమెరికా కానీ వాళ్ళ ఫారెన్ కంట్రీస్ కానీ వదిలిపెట్టి మన దేశానికి వచ్చి ఈ వెలుగును మనకు తీసుకొని వచ్చిండ్రు. ఒకవేళ వారు ఆ శ్రమ అనుభవించకపోతే ఈ రక్షణ సువార్త మనకు అందేది కాదు. మనం ఇంకా చీకటిలోనే ఉండేవారము. అన్యజనుల వలె ఇంకా లోక సంబంధమైన ఆచారాలలోనే ఉండేవారు. ఈ రక్షణ మన వరకు రావడానికి చాలా మిషనరీల శ్రమ ఉంది, వారి త్యాగము ఉంది. యేసు ప్రభువు మహిమను వదిలిపెట్టి లోకానికి వచ్చిండు అని కేవలం సంబరం చేసుకోవడమే కాదు, కానీ ఈ రక్షణ సువార్త తెలియని పల్లె గ్రామాలు ఇంకా చాలా ఉన్నాయి. వారి వరకు ఏం కావాలి? సువార్త పోవాలి. ఈ క్రిస్మస్ ఆనందం, సంతోషము వారి జీవితాలలో కూడా కలగాలి అంటే యేసు ప్రభువు చేసిన త్యాగము మనము మాదిరిగా పెట్టుకొని కొంతవరకైనా మనం త్యాగం చేసేవారిగా ఉండాలి. వాస్తవానికి చెప్పాలి అంటే మనం ఏమీ త్యాగం చేయము. శరీరం విషయంలో ఏమైనా సమర్పించుకుంటామా? ఏమీ చేయమే. కష్టము వద్దు, మనకు బాధ వద్దు, సంతోషం సంబరం మాత్రము కావాలి. ఈ సంబరంలో, ఈ సంతోషంలో దేవునికి ఎంత ఆనందం ఉందో అనేది మనం ఒక్కసారి గ్రహించుకోవాలి. మొదటిగా తండ్రి తన కుమారుని ఇచ్చేసిండు కాబట్టి తల్లిదండ్రులుగా మన పిల్లలను మనం సేవకు సమర్పించడానికి సిద్ధపడాలి. రెండవదిగా కుమారుడైన యేసు ప్రభు తన భాగ్యాన్ని వదిలిపెట్టి వచ్చిండు కాబట్టి తను తాను తగ్గించుకోండు కాబట్టి మనము కూడా మన సంతోషాలను, మన సౌకర్యాలను పక్కన పెట్టి దేవుని నిమిత్తం తగ్గించుకొని దేవుని పని చేయాలి. మూడవదిగా ధ్యానం చేసినట్లయితే మరియ వలె మన శరీరాన్ని దేవునికి అప్పగించుకోవాలి. మూడవది ఏంటి? మరియ వలె మన దేహాన్ని దేవునికి అప్పగించుకోవాలి. లూకా సువార్త మొదటి అధ్యాయము 38వ వచనం చదవండి. అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. ఈ వృత్తాంతం అంతా మనకు తెలిసిందే. దూత మరియ దగ్గరికి రావడము, నీవు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరిస్తావు అని చెప్పడము. అక్కడ కాన్వర్సేషన్ జరిగిన తర్వాత లాస్ట్కి మరియ చెప్పిన మాట ఏంటంటే, ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఇది చెప్పడం చాలా ఈజీ, కానీ ఒక్కసారి మనం అక్కడ ఇమాజినేషన్ చేస్తూ ఆ పరిస్థితిలోకి వెళ్తే ఈ దానికి ఒప్పుకోవడం చాలా కష్టం. కానీ మరియకు తెలిసి ఎంత కష్టం ఉందో, ఎన్ని అవమానాలు వస్తాయో, లోకం ఆమెను ఎంత నిందిస్తుందో అన్నీ తెలిసినా కూడా ఏమన్నదంటే, ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. దేవుని బిడ్డలుగా మనం ఈ మాట పలకగలగాలి. ప్రభువా, మేము నీ దాసులము, నీ చిత్తం ప్రకారము జరుగును గాక. మన అనుదిన జీవిత విషయంలో, మనము ఆత్మీయ జీవితంలో ఎవరి చిత్తానికి అప్పగించుకోవాలి? దేవుని చిత్తానికి అప్పగించుకొని మరియా తన శరీరాన్ని క్రీస్తుకు ఇచ్చింది. వాక్యమైన క్రీస్తు గర్భములో, మరియ గర్భములో శరీర రూపిగా ఈ లోకానికి రావడము జరిగింది. తాను చేసిన త్యాగం, తాను పొందిన శ్రమ, తాను పొందిన నిందను బట్టి యేసు ప్రభు లోకానికి రావడము జరిగింది. శ్రమలు సహించడం ఒక ఎత్తు అయితే, నిందను అనుభవించడము ఇంకో ఎత్తు. కష్టాలు ఎవరైనా పడతారు, కానీ చేయని తప్పుకు నేరం మోపితే, నింద వేస్తే అది చాలా బాధాకరం. కానీ మరియకు తెలుసు తనకి ఎన్ని నిందలు ఉన్నాయో, అవమానాలు ఉన్నాయో, అయినా కూడా మరియ ఏం చేసింది? వాటన్నిటికీ ఒప్పుకున్నది. తన శరీరాన్ని దేవునికి అప్పగించుకున్నది. మరి మనం ఒక్కసారి మన ఆత్మీయ జీవితాన్ని ధ్యానం చేస్తే
మనం శరీరంలో ఏ విషయంలో అప్పగించుకుంటున్నాం దేవునికి? ఏ విషయంలో అప్పగించుకో. సంఘ కాపరి ప్రతి వారం మనకు సమయానికి రమ్మంటే మన శరీరం రానే రాదు. 10:30 రమ్మంటే మనం వస్తాం 12 వరకు కదా. మన శరీరం ఒక గంట మోకరించి ప్రార్థించదు. మన శరీరం ఒక పూట ఉపవాసం నుండి ప్రార్థించదు. పోనీ ఒక రాత్రి ప్రార్థనలో గడుపుదామంటే అట్లా సహకరించదు. ఇవన్నీ మన శరీరానికి అవసరం లేవు. కానీ సంబరాలు, సంతోషాలు, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ ఇవి చాలా హ్యాపీగా చేస్తాం. వీటి వల్ల మన భక్తి జీవితానికి ఏమైనా లాభమా అని మనం ప్రశ్నించుకుంటే ఏది లాభమో ఏది మాన్యమో దాన్ని అనుసరించుడు అని చెప్తుంది వాక్యం. ఇవన్నీ చేయాలి, తప్పు కాదు. వీటితో పాటు మన ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకోవడానికి మన శరీరాన్ని ఏం చేయాలి? మనము నలుగు కట్టుకోవాలి. పౌలు వంటి మహాభక్తుడు ఏం చెప్తాడంటే, అందరికీ సువార్త ప్రకటించి నేను భ్రష్టుడనైపోదునేమో అని ఏం చేస్తున్నా? నా శరీరాన్ని నేను నలుగగొట్టుకుంటున్నా. ప్రార్థనతో, ఉపవాసముతో మనము మన శరీరాన్ని ఏం చేయాలి? నలుగగొట్టుకోవాలి. మరియా తన శరీరాన్ని దేవునికి అప్పగించుకోండి. మనము కూడా మన దేహాలను ఆయన ఆలయాలుగా నిలబెట్టుకోవడానికి, ఆయన వాడబడే పాత్రగా మనం ఉండడానికి మన శరీరాలను దేవునికి అప్పగించుకోవాలి. మొదటిది ఏంటి? తండ్రి కుమారుని అనుగ్రహించింది కాబట్టి మనం కూడా మన పిల్లలకు సేవకు సమర్పించాలి. రెండవది, కుమారుడు తన భాగ్యాన్ని వదిలిపెట్టి వచ్చాడు కాబట్టి మనం కూడా మన భాగ్యాలను పక్కన పెట్టి తగ్గించుకొని దేవుని సేవ చేయాలి. మూడవది, మరియ వలె మన శరీరాన్ని దేవుని సేవకై అప్పగించుకోవాలి. ఇక నాలుగవది ఏంటి అంటే, యోసేపు వలె సహకరించే వారిగా ఉండాలి. ఎలా ఉండాలి? మనము యోసేపు వలె దేవుని పనికి సహకరించే వారిగా ఉండాలి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 24వ వచనం. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని, చాలు. యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొనెను. యోసేపు నీతిమంతుడు. అయితే మరియను అవమానపరచనొల్లక ఏం చేయాలనుకున్నాడు? తప్పుకోవాలనుకున్నాడు. కానీ దూత యోసేపుతో ఎప్పుడైతే మాట్లాడిందో దూత చెప్పిన మాటకు లోబడి మరియను చేర్చుకొనెను. యోసేపు కూడా ఎన్ని నిందలున్నాయో, ఎన్ని అవమానాలు ఉన్నాయో మనకు తెలుసు. అయినా కూడా ఆ అవమానాలు, ఆ నిందలు ఆయన సహించడానికి సిద్ధపడిండు. మరియా యేసు ప్రభుని లోకానికి తీసుకొని వచ్చే క్రమములో మరియకు సహకరించిండు యోసేపు. ఎందుకంటే మనం డ్రామాలో చూస్తాం కదా, ప్రతి ఇయర్ మరియా యోసేపు ఇద్దరు ఇల్లు వెళ్ళి తట్టుతా ఉంటే ఎవరైనా స్థలం ఇచ్చిందా? ఇవ్వలేరు. ఎందుకు ఇవ్వలేకపోవచ్చు? ఎందుకంటే మరియ పైన ఒక నింద ఉంది. మేబీ అది రీజన్ కావచ్చు. ఆ మొత్తం కిటకిటలాడుతుంది ఆ ప్రాంతం. అంత కష్టంతో కూడా మరియను తనతో తీసుకెళ్ళి ఇళ్ళన్నీ తిరుగుతూ ఉంటే ఎక్కడ కూడా స్థలము దొరకలేదు. అందుకే ఒక భక్తుడు చక్కని పాట రాసిండు. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో ఓ మెస్సయ్యా. మనం అనుకున్నంత సంబరం లేదు ఆ రోజు. వాస్తవానికి మనం ఇప్పుడు ఎంత హ్యాపీగా అయితే హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ అని చేస్తున్నామా, ఆ రోజు వాళ్ళకి సంబరం లేదు. కానీ ఏముంది? కష్టం ఉంది, బాధ ఉంది. ఈ బాధల నుంచి వచ్చిందే రక్షణ, ఈ బాధల నుంచి వచ్చిందే మనకు విమోచన. అయితే ఆ నిందలు, శ్రమలు అనుభవించడానికి యోసేపు మరియకు సహకరించినాడు. అయితే ఈ యోసేపు మనకేం పాఠం నేర్పిస్తుందంటే, మన మధ్యలోనికి వాక్యాన్ని తీసుకొని వచ్చేవారు సేవకులు. ఆ సేవకులకు సహకరించే వ్యక్తులుగా మనము ఉండాలి. హల్లెలూయా. సేవకులు వాక్యాన్ని తీసుకొని వస్తే మనం ఎలాంటి వ్యక్తులు ఉండాలి? సహకరించాలి.
ఆ రోజు మరి ఆ వాక్యాన్ని గర్భంలో మోసి రక్షకుని మనకు అనుగ్రహించింది. ఆ రక్షణ సువార్త చేత పట్టుకొని వచ్చేవారే సేవకులు. ప్రజెంట్ ఈ సేవకులు, నెక్స్ట్ ఇంకో సేవకులు, ఇంతకు ముందున్న సేవకులు ఎందరో. అయితే ఏ సేవకులైనా ఆ సేవకులకు మనం ఏం చేయాలి? సహకరించాలి. మనము సేవ చేయగలుగుతామా? చేయలేము. నేను చిన్న ఉదాహరణ చెప్పాలనుకుంటున్నా. కరెంట్ పోయింది. ఒక చిన్న పాట పాడదామా? అప్పుడు ఎంతో ఆనందమే యేసయ్యా నీదు పుట్టుక లోకానికి, ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే, ఎంతో సంతోషమే. హల్లెలూయా. అయితే ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా. అయితే ఒక సంఘంలో సంఘం అందులో ఒక వ్యక్తి అన్నాడంట సంఘ కాపరికి ఏం పని? వీక్ అంతా ఖాళీగా ఉంటాడు. సండే ఒక్కరోజు వాక్యం చెప్తే డబ్బులే డబ్బులు, పైసలే పైసలు అన్నాడంట. అయితే ఈ వార్త సంఘ కాపరికి తెలిసిందంట మొత్తానికి. ఇక సంఘ కాపరి ఏం చెప్పాలి? ఏం చెప్పలే. ఇంటికి వెళ్ళిందంట. వెళ్ళి, అయ్యా సేవ చాలా భారంగా ఉంది, నీకు 2 కొడుకులు ఉన్నారు కదా, ఆ 2 కొడుకులు ఒక కొడుకుని నా దగ్గరికి పంపించవా? నేను ఆయనకు మంచి ట్రైనింగ్ ఇస్తా. ఈ నా సేవ భారంలో ఆయన కూడా సేవకునిగా అయ్యేటట్టు తర్ఫీదు ఇస్తా అంటే ఆ వ్యక్తి కాలం మీద వచ్చి పట్టడంట. ఎందుకు? నేను ఏమైనా చేస్తా అయ్యా, కానీ సేవకు మాత్రము పంపించా. నా కుమారుని సేవకు పంపించా. ఎందుకు పంపించా? సేవలో ఎంత కష్టం ఉందో ఆయనకు తెలుసు. మాటలు ఎవరమన్నా మాట్లాడతాం, కానీ సేవ చేసే ఆ పనిలో, ఆ మినిస్ట్రీలో ఎంత కష్టం ఉంటుందో చేసేవారికే తెలుస్తుంది. అయితే అలాంటి సేవకులకు సహకరించే వ్యక్తులుగా మనం ఉండాలి. సంఘస్థులుగా ఎవరమైనా సేవను వ్యతిరేకించొద్దు, సేవకులను వ్యతిరేకించొద్దు. మన చేతనంత సహకారం వారికి అందించాలి. ఎలా అయితే యోసేపు తనది ఏం ప్రమేయం లేదు, కానీ మరియకి ఏం చేసిండు? సహకారిగా ఉన్నాడు. మనము కూడా ఈ సువార్తను మోస్తూ వెళ్తున్న సేవకులు ఎవరైనా కానీ వారికి మనకు సహకారము అందించే వ్యక్తులుగా ఉండాలి. 5th వన్, నెక్స్ట్ వన్ ఏంటి అంటే గొల్లల కాపరులుగా సువార్తను ప్రకటించేవారుగా ఉండాలి. లూకా సువార్త 2వ అధ్యాయము 17వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయము 17వ వచనం. వారు చూచి ఈ శిష్యుని గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. చాలు. ఇక్కడ గొల్లలు చేసిన పని ఏంటి అంటే దూత వారికి చెప్పగానే ఆ మాటలు వీరు ప్రచురము చేసిరి. వాస్తవానికి గొల్లలకు ఎలాంటి చదువు రాదు, వారికి ఎలాంటి జ్ఞానము లేదు. కానీ వాక్యంలో ఏం రాసి ఉంటుందంటే వాళ్ళు రాత్రి వేళ మందను కాయుచుండిరి. ఎప్పుడైనా ఆలోచించిరా? ఎక్కడైనా గొర్రెల కాపరులు రాత్రి వేళ కాస్తారా? మందలను కాయరు కదా. నేను మన ఆలోచించిన, అవును ప్రభువా, మీరు రాత్రి వేళ ఎందుకు కాస్తారా? ఎవరైనా మందలను ఎప్పుడు కాస్తారు చెప్పండి? మార్నింగ్. మరి నైట్ కూడా వీళ్ళు ఇంకా కాస్తుండ్రు అంటే వీళ్ళు నమ్మకమైన వారని అర్థం. అంటే తన మంద పట్ల వీరికి ఏముంది? చాలా శ్రద్ధ ఉంది. కాబట్టి వీరు గొర్రెల కాపరులు చాలా నమ్మకస్తులు, తన పనిలో నమ్మకస్తులు. కాబట్టి రాత్రి వేళ కూడా ఏం చేస్తారు వీళ్ళు? తన మందను కాయించడు. ఎప్పుడైనా మనం మన పనిలో నమ్మకంగా ఉంటే దేవుడు మనకు దర్శనాన్ని అనుగ్రహిస్తాడు. అంటే మందిరంలో ఉన్నప్పుడే దేవుని దర్శనం, మందిరంలో ఉన్నప్పుడే దేవుని ప్రత్యక్షత అని కాదు. దేవుడు నీకు ఏ చిన్న పని ఇచ్చినా ఆ పనిలో నువ్వు నమ్మకంగా ఉండు, దేవుడు నిన్ను అక్కడ వాడుకుంటాడు. గొల్లలకు చదువు లేదు, ఏమి లేదు, కానీ ఏం చేస్తారు వీరు? తాము విన్న మాటలను ప్రచురము చేస్తూ వెళ్ళిపోయారు. మనం ఇక్కడ ధ్యానం చేస్తే జ్ఞానం ఉన్న జ్ఞానులు దారి తప్పిపోయింది, కానీ ఏ చదువు లేని గొల్లలు దారి తప్పిపోయిందా? తప్పలేదు. కాబట్టి మనకున్న పని చిన్నదా పెద్దదా, మనం గొప్పవారమా చిన్నవారమా, ఇది దేవునికి అనవసరం. కానీ ఉన్న వాటిలోనే మనం నమ్మకంగా ఉంటే దేవుడు మనల్ని వాడుకుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. అసలు
హల్లెలూయా. దేవుడు మనకి ఏ పని ఇచ్చినా, ఒక చిన్న పని ఇచ్చినా, ఆ పనిలో మనం నమ్మకంగా ఉండి దేవుణ్ణి మహిమపరచగలిగితే, అన్యులలో మధ్యలో ఆయన నామానికి మహిమ తెస్తే, దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? తన దర్శనాన్ని, తన ప్రత్యక్షతలను మనకు అనుగ్రహిస్తాడు. ఏ జ్ఞానం లేని జ్ఞానులు చక్కగా ఎక్కడికి వచ్చిండ్రు? యేసు ప్రభుని దర్శించుకోవడానికి వచ్చిండ్రు. జ్ఞానం ఉన్న జ్ఞానులు ఏమైపోయిండ్రు? అక్కడక్కడ తారను చూసి కొంచెంసేపు నడిచిండ్రు. నక్షత్రం, యాక్చువల్లీ నక్షత్రాలు నైట్లో మెరుస్తాయి కదా, డేలో మెరుస్తాయి. ఆ నక్షత్రాలు కనిపించవు. యాక్చువల్లీ సైన్స్ ప్రకారంగా నక్షత్రాలు కదలవంట, కానీ ఈ వింతైన నక్షత్రం మార్గం చూపించడానికి కదిలింది. కదిలిన ఈ నక్షత్రం తెల్లవారగానే ఏమైంది? కనుమరుగైంది. జ్ఞానులు ఏం చేయాల్సింది? ఆగాల్సింది కదా, వెయిట్ చేయాల్సింది. కానీ ఏం చేసిండ్రు? దారి తప్పిపోయిండ్రు. రాజు రాజగృహంలోనే పుడతాడు అనుకున్నారు, దారి తప్పారు. కానీ ఏ చదువు, ఏ జ్ఞానము లేని గొల్లలు దూత మాట నమ్మి చక్కగా యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభువు జ్ఞానం ఉన్న వారిని వాడుకుంటాడు, జ్ఞానం లేని వారిని వాడుకుంటాడు. ఆయనకు ఎలాంటి భేదము లేదు. కానీ నీ నమ్మకము మాత్రం దేవునికి కావాలి. నువ్వు ఎంత నమ్మకంగా పనిచేస్తున్నావు, చిన్న పనైనా పెద్ద పనైనా, కేవలం మందిరంలోనే కాదు నమ్మకత్వం కనిపించాల్సింది. నువ్వు ఒక స్టూడెంట్ అయితే నీ చదివే విషయంలో నీ నమ్మకత్వం కనిపించాలి. నువ్వు ఒక చిన్న పని చేసుకున్నా ఆ పనిలో ఏం కనిపించాలి? నమ్మకత్వం. అంటే అన్యులు మనల్ని చూసి ఎవరిని మహిమపరచాలి? దేవుణ్ణి మహిమపరచాలి. అందుకే దేవుడు మనకి ఏ పని ఇచ్చినా అది ఎలా చేయాలి? శక్తి వంచన లేకుండా నమ్మకంగా చేయాలి. ఫస్ట్ వన్ ఏంటి? తండ్రి కుమారుని పంపించిండు కాబట్టి మనం కూడా మన పిల్లలను సేవకి ఇవ్వాలి. సెకండ్ వన్, కుమారుడు తన భాగ్యాన్ని వదిలిపెట్టి వచ్చిండు కాబట్టి మనము కూడా దేవుని కోసం తగ్గించుకోవాలి. థర్డ్ వన్, మరియ వలె మన దేహాన్ని మనం అప్పగించుకోవాలి. ఫోర్త్ వన్, యోసేపు వలె మనము సేవకు సహకరించేవారు ఉంటారు. ఫిఫ్త్ వన్, గొర్రెల కాపరుల వలె మనము దేవుని సువార్తను ప్రకటించాలి. ప్రకటించడానికి చదువు అవసరం లేదు, ఏమవసరం లేదు. కేవలం మనం విన్న వాటిని, కన్న వాటిని మన క్రియల రూపంలో చూపిస్తూ వెళ్తే సరిపోతుంది. ఒక మాట ఉంది, ఏముందంటే వన్ యాక్షన్ ఈజ్ వెరీ పవర్ఫుల్ దెన్ 1000 words. నువ్వు 1000 మాటలు చెప్పినా దానికంటే పవర్ఫుల్ ఏంటంట? ఒక యాక్షన్, నువ్వు చేసే ఒక పని. దేవుడు రక్షణ ఇచ్చిండు, క్షమించిండు, తగ్గించిండు, ఇలా 1000 మాటలు చెప్పే కంటే ఇవి నువ్వు క్రియారూపంలో ఒక క్రియ చేసి చూపిస్తే చాలు. దానివల్ల దేవునికి వచ్చే మహిమ చాలా ఎక్కువ. ఇక చివరిది ఏంటి అంటే, జ్ఞానుల వలె సేవకు కానుకలను అర్పించే వారిగా మనము ఉండాలి. ఏంటి లాస్ట్ వన్? జ్ఞానుల వలె సేవకు మనం ఏం చేయాలి? మన కానుకలను అర్పించాలి. ఈ జ్ఞానులు తూర్పు దేశము నుంచి బయలుదేరి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళే వరకు 2 సంవత్సరాలు పట్టిందంట. ఆ 2 సంవత్సరాల వ్యవధిలో వారు తీసుకువచ్చిన కానుకలు ఏమేమి తెచ్చిరు? వాళ్ళు బంగారము, సాంబ్రాణి, బోలం. ఈ పెట్టెలు మత్తయి సువార్త 2వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదవండి. మత్తయి సువార్త. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. వీరు తమ పెట్టెలు విప్పి శిశువు అయిన యేసు ప్రభు దగ్గర బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా సమర్పించింది. మరి 2 సంవత్సరాల నుంచి ఆ పెట్టెలు మోసుకొని వచ్చింది, కానీ మరి ఎక్కడ కూడా ఆ పెట్టెలను విప్పలే. మన లాంటి అయితే ఏం చేస్తుంది చెప్పండి? 2 years జర్నీ చేస్తూ మన దగ్గర బంగారం, సాంబ్రాణి ఏదో ఉందనుకోండి,
మత్తలు ఏమైపోతుండేవి అయిపోతుండే. కానీ ఈ జ్ఞానులు చాలా భయము భక్తి కలిగిన వారు. యేసు ప్రభు కోసం తెచ్చిన కానుకలు ఎక్కడా కూడా నింపలే, అవి ప్రభువుకే సమర్పించరు. ఈ జ్ఞానులు మనకేం నేర్పిస్తారు అంటే, మన జీవితంలో మనము కేవలం మన శరీరాలు మాత్రమే కాదు, మన సమర్పణ, మన కానుకలు కూడా దేవుని సేవకు సమర్పించాలి. సేవ జరగాలి అంటే ఏం కావాలి? కానుకలు కావాలి. మనం పాత నిబంధనలో చూసినట్లయితే కూడా ఏముంటుంది అంటే, మీ కానుకలను మందిరములో ఉన్న యాజకునికి అర్పించుడి అని ఉంటుంది. అవన్నీ రెఫరెన్సెస్ చూపించడానికి టైం లేదు, అయిపోయింది నాకు ఇచ్చిన టైము. అయితే అర్పణలు ఎక్కడ అర్పించాలి? మందిరంలో. ఏ యాజకుడు ఉంటే ఆ యాజకునికి అర్పించాలి. మనం అనేక వాక్యాలు వింటూ ఉంటాము. అయితే చాలామంది ఏం చేస్తుంటారంటే, ఎవరో స్పీకర్ బాగా చెప్పిండు అని గూగుల్ పే, ఫోన్పే వాళ్ళకి చేసేస్తూ ఉంటారు. చేయడం తప్పు కాదు, కానీ ఫస్ట్ మన దశమ భాగాలు, మన ప్రతిష్ఠిత అర్పణలు, మన కానుకలు మందిరానికి తీసుకువచ్చిన తర్వాత మనకి ఇంకా ఎక్కువ ప్రేమ ఉంది, మనకి ఇంకెవరికైనా సేవకి ఇవ్వాలనిపిస్తే అప్పుడు ఇవ్వాలి. కానీ ఇక్కడికి రావాల్సిన కానుకలు తీసుకొని మనం ఇంకే సేవకునికి ఇవ్వడము అది దేవుని పద్ధతి కాదు. ఎందుకంటే పాత నిబంధనలో ఉంది, ఏముంది అంటే మన కానుకలు ఎక్కడ రావాలి? మన మందిరానికి రావాలి. నువ్వు వాక్యాలు, అనేక వాక్యాలు వింటూ ఉండొచ్చు, విను. నువ్వు వేరే మీటింగ్స్కి వెళ్తామేమో వెళ్ళు, కానీ వాళ్ళు బాగా నచ్చిందని, వాళ్ళు బాగా వాక్యం చెప్తున్నారని, ఎవరో ఏదో చేస్తున్నారని మన కానుకలను తీసుకొని అక్కడ వేయడము అది సబబు కాదు. ఫస్ట్ మన మందిరం, మన యాజకుడు, వీళ్ళకి ఇచ్చిన తర్వాత మనకి ఇంకా దేవుడు ఎక్కువ ఇచ్చిండు, ఇంకా మనకి ఎక్కువ ప్రేమ ఉంది సువార్త అంటే అప్పుడు ఇవ్వచ్చు. జ్ఞానుల వలె మన సమర్పణలు మనము దేవునికి ఇవ్వాలి, సేవకునికి ఇవ్వాలి. ఎందుకంటే లేవికాండం మనం అక్కడ చూస్తూ ఉంటాం, సేవకుడు దేని ద్వారా బ్రతకాలి అంటే కానుకల ద్వారానే బ్రతకాలి. మనకు ఒక జీవనోపాధి ఉంది, కానీ సేవకులకు ఏంటి జీవనోపాధి? సువార్త ప్రకటనే జీవనోపాధి. కాబట్టి మన కానుకలను జ్ఞానుల వలె మనము అర్పించాలి. మొత్తం ఈరోజు మన పరిశుద్ధాత్మ దేవుడు నేర్పించింది 6 విషయాలు. ఫస్ట్ ఏంటి? తండ్రి కుమారుని ఇచ్చేసిండు. రెండవది, కుమారుడు తన భాగ్యాన్ని వదిలిపెట్టిండు. మూడవది, మరియా తన శరీరాన్ని ఇచ్చింది కాబట్టి మనం కూడా మన శరీరాన్ని అప్పగించుకోవాలి. నాలుగవది, యోసేపు వలె సేవకు మనము సహకరించే వారిగా ఉండాలి. ఇంకా ఐదవది, గొర్రెల కాపరుల వలె మనము సువార్త ప్రకటన చేయాలి. ఇక లాస్ట్ వన్, 6th వన్, లాస్ట్ వన్, జ్ఞానుల వలె మన కానుకలను దేవునికి అర్పించాలి. కేవలము అన్నీ ఇస్తాం కానీ కానుకలు ఇయ్యం అన్నట్టు ఉండదు. చాలామంది మన పరిస్థితి అట్లే ఉంటుంది. అన్నీ ఇస్తాం, వస్తాం, చర్చకు వస్తాం, అన్నీ చేస్తాం, కానీ ఇచ్చే విషయంలో మాత్రం ఎలా ఉంటాం మనము? వెనుక. ఎందుకంటే మనకు పెద్ద ప్రాజెక్ట్ ఉంది, మందిరము నిర్మింపబడాలి, సంఘంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి అన్నప్పుడు మాటనే కాదు, మన చేతలు కూడా ఉండాలి, ఇవ్వడంలో కూడా మనము ముందుండాలి. ఈ కొద్ది మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక, ఒక ఆచారంగా కాకుండా మనం చేసే క్రిస్మస్ ఆత్మీయంగా ఉండాలి, అది దేవునికి మహిమకరంగా ఉండాలి, అది అనేకులకు రక్షణ తెచ్చేదిగా ఉండాలి. అన్యులు మనల్ని చూసి దేవుని దూషించదు, కానీ మనం చేసే ఏ సంబరము కానీ ఏ ప్రోగ్రాం కానీ అది ఎవరికి మహిమను తేవాలి? దేవునికి మహిమను తేవాలి, దేవుని సువార్త ప్రకటింపబడాలి, అండ్ ఒక అన్యుడు మారేటట్టు ఉండాలి. ఈ కొద్ది మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక ఒక్క మాట ప్రార్థనతో వాక్యాన్ని ముగించుకుందాం. పండుగలెన్నో గడిచిపోవచున్నవి, జీవితంలో